హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే మనం ఓన్లీ 10 రూపీస్తో మాత్రమే ఈ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక 10 రూపీస్ అంటే చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చు. ఎవరైనా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైనా లేదంటే హౌస్ వైఫ్స్కైనా లేదంటే చాలా తక్కువ అమౌంట్ అండి. ఇంకా అందుకోసమే ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చు. ఇక ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చండి. ఇంకా మనకి 1 ఇయర్ సేవింగ్స్ అంటే 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి ఆ విధంగా అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ సేవింగ్ టిప్ వచ్చేసి 1 మంత్కి 30 డేస్ కాబట్టి మనం 30 డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. అంటే లేదంటే ఒక మంత్లో 28 డేస్ 29 డేస్ 30 31 డేస్ ఈ విధంగా వస్తాయి కదా. అలా వచ్చినా సరే మనం 30 డేస్ అనేసి అయితే నోట్ చేసుకుంటూ ఏ మంత్కి సంబంధించిన ఆ మంత్ 30 డేస్ నోట్ చేసుకోవాలి. ఆ మంత్కి సంబంధించిన సేవింగ్స్ ఏ రోజు ఆ రోజు అయితే సేవింగ్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక 30 డేస్ సేవింగ్స్ టిప్ కాబట్టి ఇంకా ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుందండి. ఇంకా వీడియోస్ అయితే మిస్ అవ్వరనమాట. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే వీడియో మధ్యలో మీకు కొన్ని టిప్స్ అనేది అయితే చెప్తాను. ఇక అమౌంట్ పెరగకుండా ఎలా సేవింగ్స్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇక జూన్ మంత్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మే మంత్ నడుస్తుంది కాబట్టి జూన్ మంత్ నుంచి సేవింగ్స్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. ఇక జూన్ మంత్లో 10 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేయాలి. అంటే డైలీ కూడా 10 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక అలా కుదరదు అనుకున్న వాళ్ళు ఇక వాళ్ళకి శాలరీ రావడంతో 300 రూపీస్ అంటే ఆ మంత్లో అంటే జూన్ మంత్లో 10 రూపీస్తో సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి 300 రూపీస్ అయితే పక్కన పెట్టుకోవచ్చు అనమాట. ఇక జూలై మంత్లో కూడా మనం సేవింగ్స్ మనకి డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. అటువంటి వాళ్ళు అయితే 30 డేస్ నోట్ చేసుకున్న తర్వాత సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా జూలై మంత్లో 20 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఆగస్టులో 30 రూపీస్, సెప్టెంబర్లో 40 రూపీస్ ఈ విధంగా అయితే మనం 10 రూపీస్తో స్టార్ట్ చేసి 10 రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. జూన్ మంత్లో 10 రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కాబట్టి 10 రూపీస్ ఇంటూ 30 డేస్ అంటే మనం 30 రోజులు అనుకున్నాం కాబట్టి 30 రోజులకు వచ్చేసి 300 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. జూలైలో 20 రూపాయలతో సేవింగ్స్ చేస్తాం కాబట్టి 20 రూపాయలు ఇంటూ 30 రోజులు అనమాట. అంటే 600 రూపాయలు అయితే ఈజీగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. ఆగస్టులో 30 రూపాయలు ఇంటూ 30 రోజులు అనమాట 900 రూపాయలు అయితే వస్తుంది. సెప్టెంబర్లో 40 రూపాయలు ఇంటూ 30 రోజులు అనమాట. అంటే 1200 రూపాయలు అయితే వస్తుంది. అక్టోబర్లో వచ్చేసి 50 రూపాయలతో సేవింగ్స్ అనేది అయితే డైలీ చేసుకోవాలండి. 50 రూపాయలు ఇంటూ 30 రోజులు అనమాట. అంటే 1500 రూపాయలు అయితే వస్తుంది. ఇక నవంబర్లో వచ్చేసి 60 రూపాయలు అనమాట. 60 రూపాయలు ఇంటూ 30 రోజులు అనమాట. అంటే 1800 రూపాయలు అయితే వస్తుందండి. ఇంకా ఈ అమౌంట్ అయితే ఓన్లీ 60 రూపాయలతో మాత్రమే ఏం చేస్తాము. ఇంకా అమౌంట్ని అయితే ఏం పెంచమండి. అంటే ఏంటి ఇంకా పెంచుకుంటూ వెళ్తారా ఎవ్రీ మంత్ అనేసి అయితే అనుకోవద్దు. ఎందుకంటే డైలీ సేవింగ్స్ కాబట్టి ఇక ఈ తక్కువ అమౌంట్తో అంటే 60 రూపీస్తో మాత్రమే ఏం చేస్తున్నాం అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ నవంబర్ వరకు అయిపోయింది కాబట్టి డిసెంబర్ నుంచి మళ్ళీ 10 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ చేసుకోవాలి. ఎందుకంటే 60 రూపీస్ అని ఎందుకు మీకు చెప్తున్నాను అంటే మనకి 12 మంత్స్ ఉన్నాయి కాబట్టి ఇక ఈ విధంగా 60 రూపీస్తో చేసుకున్నాము అంటే తర్వాత మళ్ళీ 10 రూపీస్తో స్టార్ట్ చేసుకొని లాస్ట్ 12th మంత్ వచ్చేసి మళ్ళీ 60 రూపీస్తో ఏం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ విధంగా మనం సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ వచ్చేసి అయితే 6 నెలలకు వచ్చేసి 6300 రూపాయలు అయితే వస్తుందండి. ఇక ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 6 మంత్స్ సేవింగ్స్ వచ్చేసి 6300 అనమాట. అంటే అదే ఒకవేళ మనం 12 నెలలకి సేవింగ్స్ చేసాము అంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. 6300 ఇంటూ 2 టైమ్స్ అనమాట. ఎందుకంటే మనం 6 నెలలకు మాత్రమే సేవింగ్స్ చేసాం కాబట్టి ఇంకొక 6 నెలలకు ఉంది కాబట్టి 2 టైమ్స్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇక టోటల్ వచ్చేసి 12600 అండి. అంటే మనం సంవత్సరానికి సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 12600 రూపాయలు అనమాట. ఈజీగా ఓన్లీ 10 రూపీస్తో స్టార్ట్ చేసి 60 రూపీస్తో ఎండ్ చేయడం అనమాట. అంతే. ఈ విధంగా మనం సేవింగ్స్ చేసాము అంటే సంవత్సరానికి 12600 రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఇక ఈ టిప్ అయితే అందరికీ యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ 10 రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం కాబట్టి. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.